ఏం జరిగింది? ఇలా వచ్చావు? ఏం జరుగుతుందో తెలియడం లేదు. గత 6 నెలలుగా మా వంశం అల్లో కల్లోలం అయిపోతుంది. ఊరు బాగుండాలంటే అమ్మవారి ఊర్లో ఉండాలి. ఆ అమ్మవారే ఊర్లో ఉండాలంటే నా అనుమతి తోడై ఉండాలి. ఇంటి వాళ్ళు పెట్టవలసిన పసుపు కుంకాలు వాళ్ళెవరో పెడుతుంటే నువ్వు ఎందుకు ఆపలేదక్క? నేను ఆపలేకపోయాను చెల్లి. అరెస్టం జరిగింది. ఏం జరిగింది? అరెస్టం జరిగింది. చేయి దాటిపోయింది. ఏ వంశాన్ని చూసి నువ్వు మాట జారావో ఆ వంశమే అమ్మవారి ఆగ్రహానికి బలైపోతుంది. సిద్ధంగా ఉండు. పసుపు కుంకుమలు పెట్టడం నేను చేసిన తప్ప? పెట్టమని చెప్పిందా? కాళికామాత ఆగ్రహానికి మహాశివుడంతటి వాడే తట్టుకోలేకపోయాడు. నువ్వెలా తట్టుకోగలవనుకున్నావు? దీనికి పరిష్కారమే లేదా? పరిష్కారం ఉంది, కానీ 1% మాత్రమే అవకాశం ఉంది ఫలించడానికి. కానీ ప్రయత్నించు. పిలిపించు వంశం వారిని. క్షమాభిక్ష కోరు. పోతుని బలివ్వు. ఎప్పుడు చేయమంటారు? ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. సమయం లేదు. ఆగు. శుభం జరుగాక. మణి, పిలిపించు గాజుల వారిని. పోతుని సిద్ధం చేయి. నమస్కారం. మీరు పెట్టవలసిన పసుపు కుంకుమలో మేము పెట్టి తప్పు చేశాం. మమ్మల్ని క్షమించండి. సమయం లేదు. పసుపు కుంకుమలు పెట్టు. మణి, పోతుని బలివరా.
సరే అయ్యా. పుట్టింటి వాళ్ళు పెట్టవలసిన పసుపు కుంకుమలు నేను పెట్టి తప్పు చేశానమ్మా, నన్ను క్షమించి తల్లి. మా కుటుంబంలో జరిగిన అతి దారుణమైన సంఘటనలు మరి ఏ కుటుంబంలోనూ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. మమ్మల్ని క్షమించమ్మా. ఓం శాంతి శాంతి శాంతి. జాతర జరిగిన 6 నెలలు తిరగకుండానే రాజవంశం మొత్తం నాశనం అయిపోయింది. అందుకే పసుపు కుంకాలు మన ఊరు నుంచే తీసుకెళ్తున్నారు. తాతయ్య, నిజంగా కథను కళ్ళకి కట్టినట్టు వినిపించావు. సరే ఉండైతే తాతయ్య, రేపు గుడి ఓపెనింగ్ ఉంది కదా, దానికి రెడీ అవ్వాలి. అడగడం మర్చిపోయింది తాతయ్య, ఇందాకడ 2 కుటుంబాలు బలైపోయాను, కానీ ఒక కుటుంబం గురించే చెప్పావు. మరొక కుటుంబం ఎవరిది? కథను నువ్వు వింటున్నావు, వినగలిగే ధైర్యం నీకు ఉండొచ్చు, కానీ కథను నేను చూస్తున్నాను, చెప్పగలిగే ధైర్యం నాకు లేదురా నాన్న. ప్లీజ్ చెప్పు తాతయ్య, చెప్పు. దాని గురించి బాధ్యత అయిన అడుగు, బాగా చెప్తాడు. సరే ఉండి తాతయ్య, బాయ్.